బ్రదర్ చెప్పండి. ఎస్సీ హోదా హక్కుల కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఎస్సీ సమాజం అంతా కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు ఇదంతా? యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో వి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రేజ్ అలాట్. అందరు కూడా నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. చాలా మంచి మాట అన్నారు అన్న. ఎస్సీ సమాజంకి చెందిన వ్యక్తులు అన్నారు. మనల్ని అన్న గుర్తించుడు. మేమేమంటున్నాము, రిపోర్టర్ అన్నని గుర్తిస్తుండు, ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదని అడుగుతా అన్నాము. ఎస్సీ అని మీరు గుర్తించగలుగుతుర్రు అన్న. మతం ఏదన్నా కానన్నా అంటరానితనం పోతుందన్న? పోదు. క్రైస్తవ్యంలో కూడా అంటరానితనం ఉంది. బరాబర్ బాజాబ్తా చెప్తున్నాం. ఉన్న తప్పు ఖండించాలన్నా. ఉన్నది. రెడ్డి చర్చ్లు ఉన్నాయి, కమ్మ చర్చ్లు ఉన్నాయి, చౌదరి చర్చ్లు ఉన్నాయి. ఏలటి దినం కూడా ఉన్నది. ఏలటి దినం కూడా అంటరానితనానికి గురి అయి ఉన్నాము. మేము ఏం అడుగుతున్నాము, మమ్మలను గుడి కాకపోతే వేరే పక్క గుడికి లేకపోతే వేరే చర్చ్కి కానీ మస్జిద్కి తరలించిండ్రు. చలో ఏదేమైనా మా జీవితం ఆగమైపోయింది. ఏదన్నా కానీ బీసీసీలకు ఎందుకు పంపిస్తురన్నా? మేము బీసీసీలం కాదు కదన్నా, మేము ఎస్సీలము. ఎస్సీ స్టేటస్ ఇచ్చేసి మాకు ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో మాకు ఇవ్వర్రి. నేను ఇవాళ దినం బయటికి పోతే నాకు సెక్యూరిటీ లేకుండా పోతున్నా అన్న. ఎవడో వచ్చి కొట్టేస్తాడు. అదే నాకు రిజర్వేషన్ ఉంటే ఒక బలంతో నేను ముందుకు పోతా. అట్లా అని చెప్పేసి కొంతమంది మా హిందూ బంధువులు వ్యతిరేకం చేయొచ్చు. ఏది? కన్వర్జన్ విషయంలో అబ్సల్యూట్లీగా ఖండిస్తున్నా నేను. కన్వర్జన్ జరగద్దు. ఎందుకన్నా నేనేమంటున్నా, యేసు ప్రభుల వారు అన్నారు, నువ్వు ఎంతన్నా చెయ్యి, ఒక రోజు వస్తుంది జడ్జ్మెంట్ డే అని చెప్పేసి. అయ్యా నేను ఇది చేసిన, నేను కన్వర్జన్ చేసిన, ఇదంతా చేసినా కూడా యేసు ప్రభుల వారు అంటారంట, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారంట. అయితే నేనేమంటున్నా, కన్వర్జన్ని మేము ఖండిస్తున్నాము, అది పక్కన పెట్టండి. నేను ఒకటే అడుగుతున్నా, మా ముడ్డికి చీపురు కట్టిరు, ఇలా మేము షర్ట్ వేసినాము, క్రైస్తవ్యం ఇచ్చింది మాకు. అట్లా అని చెప్పేసి చారిత్రకంగా మేము ఎదుర్కొన్న ఇబ్బందులు అవి వన్ డేలో వాషింగ్ మెషిన్ అయిపోతాయి. అన్న ఈ పెటిషన్ ఎట్లొచ్చింది అనుకున్నావే, ఒక పాస్టర్ ఆనంద్ గారు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఆయన మీద దాడి జరిగింది. ఆయన Supreme Court has gone to the details of the depths of this case and has said that he is a practicing Christian, he is a pastor, he is not eligible for ఏమంటారు reservation. ఒకటే అడుగుతున్నా, కొట్టినటోడు దళితుడు కాదని కొట్టిండా? నేనైతే అనుకుంటలేను. దళితుడు కాబట్టే, వీక్ పర్సన్ కాబట్టే కొట్టిండు. అగ్రకులాలను కొట్టుమని చూద్దాము. సూట్లు వేసుకున్నటోని కొడతాడు, బెంజ్ కార్లో తిరిగేటోని కొడతాడు. మా మీద దాడి చేస్తురంటే చిన్న స్థాయి వ్యక్తులు వీళ్ళని కొట్టేయచ్చు, వీళ్ళ మీద దాడి చేయొచ్చు అని చేస్తారు కదన్నా. నేను చెప్తుంది లాజికే కదన్నా. దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇవ్వలేము, మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వండి, మా హక్కు మాకు ఇవ్వండి అన్నా. నేను ఏమంటున్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నది, నేను హార్ట్ సర్జరీ రూమ్కి పోతా అంటే నేను ఎస్సీ, నాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి. హార్ట్ ప్రాబ్లం కాకుండా నాకు కిడ్నీ సర్జరీ చేసి బీసీసీలకు పంపిస్తారు. అట్లెట్లయితుంది? హార్ట్ ప్రాబ్లం రిజాల్వ్ చేయండి. You give us the rightful provision that we are supposed to receive in the form of the reservation. That's all we are asking for. So adana basic ga Benz car la nenu kuda tirgale. ఏమన్నా నువ్వు తిరగవా? ఆశ లేదా? మేము ఎందుకు తిరుగుతలేం తెలుసా? మాకు స్తోమత లేకుండా చేసిర్రు. ఇలా దినం మాకు రిజర్వేషన్ ఉంటే బాజాబ్తా మమ్మల్ని ఎవరు ముట్టడి చేయరు అనొక స్ట్రెంగ్త్ మాకు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే మేము కూడా మంచి కొలువులు కొట్టి, మంచి ఉద్యోగాలు కొట్టి, సమాజాని కోసము, భారతదేశ అభివృద్ధి కోసం పనిచేస్తాము. ప్రతిదీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదే. నేను బ్రిటిష్ లెక్క కనబడుతున్నానా? నేను క్రైస్తవుని, నేను బ్రిటిష్ లెక్క కనబడుతున్నానా? తెలుగు మాట్లాడుతున్నా, స్పష్టంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నా. నేను చూడనికే భారతీయుని లెక్క ఉన్నా. నన్ను ఎందుకన్నా బ్రిటిషోని కొడుకు లెక్క మాట్లాడుతాండ్రు? 100% బాజాబ్తా భారత్ మాత బిడ్డనే అందరం కూడా. ఆ బ్రిటిషోడు వచ్చి ఇంట్రడ్యూస్ చేసిండేమో. అట్లనే ఎట్లయితే ఫోన్లు ఇంట్రడ్యూస్ చేసిరో, ఎట్లయితే సైన్స్ ఇంట్రడ్యూస్ అట్లనే చేసిరు. ఇప్పుడు మమ్మల్ని రద్దు చేసినట్లు ఫోన్లు రద్దు చేస్తారా? కాదు కదన్నా. దెర్ హాస్ టు బి లాజిక్. దెర్ ఇస్ ఓన్లీ వన్ అపీల్ వీఆర్ మేకింగ్ అట్ దిస్ పాయింట్. ప్లీజ్ అంటున్నాం, రిక్వెస్ట్ మా ప్రధాని మోడీనే, we request Honorable Prime Minister to take this issue into cognizance and give us the rightful right that we are entitled to, because we experience discrimination not in this generation but from eons and generations. ప్రధాన డిమాండ్ అదేనా చెప్తున్నా కదా. వన్ సింపుల్ స్టేట్మెంట్ లా ఇది నీ సాగదీసి బబుల్ గమ్ లెక్క నేను చెప్పదలుచుకోలే. ఒకటే, ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అంతే. బీసీసీలకు పోవాల్సిన దుస్థితి వద్దు మాకు. వై షుడ్ నేనేమంటున్నానా, ఏది ఏడున్నదన్న రిజర్వేషన్? ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి నువ్వు అప్లై చేయి, మల్టీ జోన్ 1 అన్నా, మల్టీ జోన్ 2 అన్నా, 2 కేటగిరీలు ఉంటాయి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాల్లో మాట్లాడుకుందాం. మల్టీ జోన్ 2లా బీసీసీలకు ఎన్ని సీట్లు కేటాయించబడినాయి చెప్పన్నా?
ఒకటి అట్లెట్లయితుందన్న ఎంతో మందికి ఉన్నారనా 2% ఆఫ్ ద పాపులేషన్ అంటారు, ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు అంటారు, లక్షలాది మందికి ఒకటే పోస్టా? హౌ ఇస్ దిస్ ఫేర్? అదే ఎస్సీ అయితే కొన్ని ఎక్కువ పోస్టులు ఉంటాయి, మా మెరిట్ బేసిస్ మీద మేము ఎంతో కొంత మార్కులు కొట్టి దాని తర్వాత ఆ రిజర్వేషన్ కొంచెం పుష్ ఇస్తే మేము మెరుగుపరుచుకుంటామన్న సమాజాన్ని, మా కుటుంబాన్ని, లేకపోతే మా సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకుంటాము. అదే అడుగుతున్నాము కదా, విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కొట్లాడతలేము. ఇది మా దేశము, మా దేశ ప్రధానినే, మా దేశ వ్యవస్థనే మేము అడుగుతాము, ప్రశ్నిస్తలేము, అడుగుతున్నాము. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటారు సుప్రీంకోర్టు ఎస్సీ సమాజంని? I wish I had an answer to this. We have absolutely no clue why this is happening. ఎందుకంటే మా బుద్ధిస్ట్ మిత్రులకి ఇచ్చిరన్న, మా సిక్కు మిత్రులకి ఇచ్చిరన్న. నేను ఏమంటున్నా, కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడుకుందాం. దేర్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీ సార్ట్స్. దట్ ఈస్ ద సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటరానితనాన్ని అబ్సల్యూట్ గా క్వాష్ చేయాలనే సిద్ధాంతం అనేది వన్ ఆఫ్ ద సిద్ధాంతం కాన్స్టిట్యూషన్ లో. సిక్కులకు ఇచ్చినప్పుడు, బుద్ధిస్టులకు ఇచ్చినప్పుడు క్రైస్తవులకు ఎందుకు ఇస్తలేరు? ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలిజన్. ఇజంట్ దిస్ అన్ అబ్సల్యూట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలిజన్? దిస్ హ్యాస్ టు బి క్వాష్డ్. ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్, గౌరవనీయులైన న్యాయమూర్తులను నేను అడుగుతున్నా, సార్ హౌ ఆర్ యూ నాట్ ఏబుల్ టు సీ దిస్? దిస్ ఇస్ అన్ అబ్సల్యూట్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు అన్న సిక్ అనుకోండి, అన్న బుద్ధిస్ట్ అనుకోని, అన్నకి ఇచ్చిరు, నేను ఎందుకు కావాలి? మద్దం ఆగం ఎందుకు కావాలి? నాకు కూడా కావాలి. నేను బ్రిటిష్ వాడిని కొడుకు అంటే అదొక వేరే విషయము, నేను భారతదేశ బిడ్డనే కదన్నా, నాకెందుకు ఇస్తలేరు? విజ్ఞప్తి చేసుకుంటున్నా అట్లా.